మన టీఎఫ్డిఏ మిత్రులందరికీ మీ వీరశంకర్ నమస్కారం. మన టీఎఫ్డిఏ ఎలక్షన్స్లో 3 ప్యానల్స్ ఎలక్షన్లో తలబడుతున్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్తో పాటు మన సంఘ సభ్యులకి సేవ చేయాలని ముందుకి ఉత్సాహంగా రావటం నిజంగా సుపరిణామం. ఎవరైతే సభ్యుల్లో కష్టాలు పడుతున్నారో కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా, వాళ్ళందరి మనోభావాల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలో తీసుకుంటున్నాం. అలాగే సీనియర్ సిటిజన్స్ని ఎప్పుడూ కూడా పెద్దలను గౌరవించుకోవాలి, అది మన సంస్కృతి. ఆ పెద్దల యోగక్షేమాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. యంగ్ జనరేషన్ వాళ్ళకి నాలెడ్జ్ ఎంపవర్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ప్రపంచ సినిమాని వాళ్ళ ముందు తీసుకురావాలి. వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మన దర్శకులు ఈ రోజున తెలుగు సినిమా అనే దాన్ని జాతీయ స్థాయిలో, అటు అంతర్జాతీయ స్థాయిలో శిఖరాగ్రహాన్ని నిలబెట్టారు మన దర్శకులు. నిజంగా అది మనకు చాలా గర్వకారణం. ఎలాగైతే మన తెలుగు సినిమాని భారతీయ సినిమాకి ప్రతీకగా నిలబెట్టారో అంతే ఆత్మగౌరవ చిహ్నంగా మన అసోసియేషన్ ఉండాలి. దానికోసం 10 రోజులుగా చాలా మేధోమదనం చేస్తున్నాం. ఏదో ఎలక్షన్ కోసం అలవి కాని వాగ్దానాలు చేయటం ఈ వీరశంకర్ ప్యానల్కి ఇష్టం లేదు. అందుకే వాళ్ళకి ఏం కావాలి, మనమేం చేయగలం, మనందరం కలిసి ఏం చేసుకోగలం, ఏ కార్యక్రమాలని ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలుగా చేసుకుని మన సంఘ సభ్యులకు ఉపయోగపడేలాగా వాటిని ఎలా మలుచుకోవాలనే దాని మీద ఈ 10 రోజులుగా చాలా దీర్ఘంగా, లోతుగా చర్చించాం. వాటినింటి ఫలితమే ఈరోజు మనం ఒక మేనిఫెస్టోని రూపొందించాం. సో రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. వాటిని చూడగానే మీ అభిప్రాయాల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.